హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అందరం ఎంతో యాంటిసిపేటెడ్ గా వెయిట్ చేసే ఐపీఎల్ 2025 మరో 3 డేస్ లో గ్రాండ్ గా స్టార్ట్ కాబోతుంది. మరి అప్డేట్స్ అయితే ఒకటి కాదు రెండు కాదు చాలానే ఉన్నాయి. కొంతమంది ప్లేయర్స్ యొక్క ఇంజురీస్ పైన అండ్ రిప్లేస్మెంట్ ప్లేయర్స్ పైన, టీమ్ ప్రాక్టీస్ క్యాంప్స్, ఆల్సో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ టీమ్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. అలానే ఐపీఎల్ టైంలో డైలీ మ్యాచ్ ప్రివ్యూ అండ్ రివ్యూ వీడియోస్ తో పాటు కొత్త ప్లేయర్స్ యొక్క బయోగ్రఫీస్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. మీరు ఈ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఫస్ట్ అప్డేట్, ఈ న్యూస్ ఎల్ఎస్జీ ఫ్యాన్స్ వింటే డెఫినెట్లీ షాక్ అవుతారు. మ్యాటర్ ఏంటంటే కరెంట్లీ వీళ్ళ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఇంజురీలో ఉన్నారు. అయితే మయాంక్ యాదవ్ ఇంజురీలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇతను బ్యాక్ ఇంజురీతో సఫర్ అవుతున్నాడు. అయితే ఇతని ఎల్ఎస్జీ ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ కి మిస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇతనికి ఎన్సీఏ నుంచి ఇంకా క్లియరెన్స్ అయితే దొరకలేదు. నాట్ ఓన్లీ మయాంక్, మోసిన్ అండ్ అవిష్ ఖాన్ కూడా కరెంట్లీ ఇంజురీలో ఉన్నారు. అయితే ఢిల్లీతో జరగబోయే ఫస్ట్ మ్యాచ్ కి వీళ్ళకి కూడా క్లియరెన్స్ అయితే దొరకలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవిష్ ఖాన్ గురించి మాట్లాడుకుంటే ఇతనికి జనవరిలో నీ ఇంజురీ జరిగింది. ఆల్సో ఇతను అప్పటి నుంచి ఒక్క ప్రొఫెషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇతని కరెంట్లీ రికవరీ అయినప్పటికీ ఇతని ఫిట్నెస్ పైన ఎటువంటి క్లారిటీ లేదు అని క్రిక్ బైట్ చెప్పుకొచ్చారు. అండ్ మోషన్ ఖాన్ విషయానికి వచ్చేస్తే కరెంట్లీ ఇతను కూడా ఇంజురీలో ఉన్నాడు. ఇతని ఫిట్నెస్ పైన ఎటువంటి అప్డేట్ కూడా లేదు. ఎనివే అవిష్ ఖాన్ అండ్ మోసిన్ ఖాన్ వీళ్ళిద్దరూ ఫస్ట్ మ్యాచ్ కి అవైలబుల్ లో లేకపోతే వీళ్ళ పొజిషన్స్ లో ఆకాశ్ దీప్ అండ్ హర్షల్ కుల్కర్ని ఆడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సెకండ్ అప్డేట్ చూసుకుంటే సీజన్ కి ముందే కేకేఆర్ టీమ్ కి ఒక బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ తగిలింది. వాళ్ళ స్టార్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఇంజురీ కారణంగా సీజన్ నుండి రూల్డ్ అవుట్ అయ్యాడు. ఇతన్ని రీసెంట్ ఆప్షన్ లో కేకేఆర్ టీమ్ 75 lakhs కి బై చేశారు. మరి ఈసారి వీళ్ళ పేస్ బౌలర్స్ కి ఇతనే మెయిన్ బ్యాకప్ ఆప్షన్ గా ఉన్నాడు. అయితే ఇతనికి రిప్లేస్మెంట్ గా కేకేఆర్ టీమ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ చేతన్ సకారియాని తెచ్చుకున్నారు. 26 years old సకారియా ప్రీవియస్లీ రాజస్థాన్ రాయల్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజ్ కి ఆడినాడు. తిని ఇప్పటి వరకు ఐపీఎల్ లో 19 మ్యాచెస్ ఆడి దాంట్లో 20 వికెట్స్ తీసుకున్నాడు. థర్డ్ అప్డేట్, రీసెంట్లీ కెప్టెన్ ని అనౌన్స్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ రీసెంట్లీ వైస్ కెప్టెన్ ని అపాయింట్ చేశారు. అయితే వైస్ కెప్టెన్సీ కేఎల్ రాహుల్ కు ఇస్తారు అని ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేయగా బట్ సర్ప్రైజింగ్లీ ఫాఫ్ డు ప్లెసిస్ కి ఇచ్చారు. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. అదేంటి అంటే బేసిక్లీ ప్లేయింగ్ లెవెల్ లో ఆడే ప్లేయర్ కి కెప్టెన్సీ గానీ వైస్ కెప్టెన్సీ గానీ ఇస్తారు. అయితే ఫ్యూ డేస్ ముందు వరకు ఫాఫ్ డు ప్లెసిస్ వీళ్ళకి ఒక బ్యాకప్ ఆప్షన్ మాత్రమే. కానీ రీసెంట్లీ ఇతను ప్లేయింగ్ లెవెల్ లో ఆడతాడు అని ఫిక్స్ అయిపోయింది. అయితే కొన్ని రోజుల ముందు హారీ బ్రూక్ ఐపీఎల్ లో ఆడట్లేదు అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. మరి అతను వెళ్ళిపోతే ఒక ఫారిన్ స్లాట్ ఉంటుంది కాబట్టి సో ఆ పొజిషన్ లో ఫాఫ్ డు ప్లెసిస్ ఆడతాడు. మరి ఫాఫ్ డు ప్లెసిస్ వచ్చాక వీళ్ళ ఎంటైర్ ప్లేయింగ్ లెవెల్ మొత్తం చేంజ్ అయింది. ఓపెనర్స్ గా ఫాఫ్ డు ప్లెసిస్ తో పాటు వికెట్ కీపింగ్ బ్యాటర్ గా కేఎల్ రాహుల్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో జేక్ ఫ్రెజర్, 4 లో అభిషేక్ పోరెల్, 5 లో కెప్టెన్ అక్షర్ పటేల్ ఆడగా 6 లో ట్రిస్టన్ స్టెప్స్, 7 లో అశుతోష్ శర్మ, 8 లో మిచెల్ స్టార్క్, 9 లో కుల్దీప్ యాదవ్, 10 లో టి నటరాజన్, 11 లో ముఖేష్. ఇంపాక్టివ్ ప్లేయర్ గా మోహిత్ శర్మ గానీ ఆర్ సమీర్ రిజ్వీ గానీ ఆడతారు. ఇన్ ఫ్యాక్ట్ డు ప్లెసిస్ ప్లేయింగ్ లెవెల్ లోకి వచ్చాక వీళ్ళ టీం మరింత బలపడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే హ్యారీ బ్రూక్ టీమ్ లో ఉంటే అతను ఎలా పెర్ఫామ్ చేస్తాడు అనే డౌట్స్ అయితే ఉండేవి. అదే ఫాఫ్ విషయానికి వచ్చేస్తే ఇతనైతే ఒక కన్సిస్టెన్సీ పర్ఫార్మర్. లాస్ట్ కొన్ని సీజన్స్ గా ఇంప్రెసివ్ గా పర్ఫామ్ చేస్తూ ఉన్నాడు. మరి లాస్ట్ సీజన్స్ తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఢిల్లీ టీం దగ్గర ఒక స్ట్రాంగెస్ట్ స్క్వాడ్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్స్ కూడా అక్కర్లేదు. ఫోర్త్ అప్డేట్ చూసుకుంటే అకార్డింగ్ టు క్రిక్ బజ్ రిపోర్ట్ ఈ సీజన్ ఐపీఎల్ కోసం బీసీసీఐ కెప్టెన్ మీటింగ్స్ ని కండక్ట్ చేయబోతున్నారు. అయితే ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ లో మార్చి 20న ఈ ప్రీ మీటింగ్ ఉండబోతుంది. ఈ మీటింగ్ లోనే కెప్టెన్స్ యొక్క ఫోటోషూట్ కూడా చేస్తారు. బేసిక్లీ ప్రతి సీజన్ లో ఓపెనింగ్ మ్యాచ్ ని హోస్ట్ చేసే సిటీలో ఈ ఫోటోషూట్ అనేది ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ముంబైలో ప్లాన్ చేశారు. అయితే ఈసారి అన్ని టీం కెప్టెన్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఏ టీం దగ్గర బెస్ట్ కెప్టెన్ ఉన్నాడు అనేది మన ఛానల్లో వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే వీడియో లింక్ పైన ఐ కార్డ్స్ లో కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నా. ఫిఫ్త్ అప్డేట్, రీసెంట్లీ సన్ రైజర్స్ క్యాంప్ లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ అంతా జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్ కి నితీష్ అవైలబుల్ లో ఉంటాడు అని మనం ముందు నుండే మాట్లాడుతున్నాం. అలా అన్నట్టుగానే ఇతని ఇంజరీ నుండి ఫుల్లీ రికవరీ అయ్యాడు.
అయితే సలార్ సీన్ ని రీక్రియేట్ చేస్తూ కాటేరమ్మ చిన్న కొడుకు క్యాంప్ లో జాయిన్ అయ్యాడు. అలానే హెడ్ మాస్టర్ ట్రెవిసెట్ కి డాకు మారస్ బీజిఎం తో మాస్ వెల్కమ్ చేశారు. అండ్ అందరూ ఎంతగానో వెయిట్ చేసే కెప్టెన్ ఆఫ్ ది షిప్ మన పాట్ కమిన్స్ క్యాంప్ లో జాయిన్ అయ్యాడు. ఇతన్ని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వెల్కమ్ చేశారు. కమిన్స్ యొక్క ఐకానిక్ సెలబ్రేషన్ సైలెన్స్ ని రీక్రియేట్ చేశారు. ఇక వీళ్ళతో పాటు కోచ్ డానియల్ విటోరీ అండ్ మహమ్మద్ షమీ కూడా క్యాంప్ లో జాయిన్ అయ్యారు. 6th అప్డేట్, రీసెంట్లీ సన్ రైజర్స్ కండక్ట్ చేసిన ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ లో కొంతమంది బ్యాటర్స్ డిస్ట్రాక్షన్ క్రియేట్ చేశారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ చూశాక నా మైండ్ లో ఒకటే థాట్, ఈసారి ఫస్ట్ మ్యాచ్ లోనే సన్ రైజర్స్ ని 300 కొట్టేస్తారేమో అనే విధంగా ఆడారు. అయితే ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 20 ఓవర్స్ లో 260 రన్స్ స్కోర్ చేశారు. అండ్ చేజింగ్ చేసిన టీమ్స్ 19 ఓవర్స్ లో 238 రన్స్ స్కోర్ చేశారు. దీంట్లో ఇషాన్ కిషన్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి ఓన్లీ 24 బాల్స్ లోనే 64 రన్స్ స్కోర్ చేయగా, సెకండ్ ఇన్నింగ్స్ లో 30 బాల్స్ లో 74 రన్స్ స్కోర్ చేసి ఓచకోత బ్యాటింగ్ చేశాడు. ఇది రియల్లీ ఇషాన్ కిషన్ నుంచి టెరిఫిక్ గేమ్ అని చెప్పుకోవాలి. అయితే రీసెంట్ డొమెస్టిక్ మ్యాచెస్ లో ఇతను బాగా పెర్ఫామ్ చేయలేకపోయాడు. మరి ఈసారి ఐపీఎల్ లో ఎలా ఆడతాడు అని చాలా వరకు డౌట్స్ అయితే ఉండేవి. కానీ రీసెంట్ ఈ మ్యాచ్ లో ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చేసి అతని ఎంత డేంజర్ అనేది ప్రూవ్ చేశాడు. నాట్ ఓన్లీ ఇషాన్ కిషన్, ఈసారి సన్ రైజర్స్ టీమ్ లో ఒక కొత్త సూపర్ స్టార్ ని చూడబోతున్నాం. అండ్ అతని నేమే అనికిత్ వర్మ. అయితే ప్రీవియస్లీ మన ఛానల్లో చాలా వీడియోస్ లో ఇతని గురించి మాట్లాడుకున్నాం. వెరీ ఎక్స్ప్లోజివ్ అండ్ పవర్ఫుల్ ఫినిషర్. అయితే రీసెంట్ ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో బౌలర్స్ అందరికీ చుక్కలు చూపించాడు. జస్ట్ 16 బాల్స్ లోనే 46 రన్స్ స్కోర్ చేశాడు. ఎస్పెషల్లీ దీంట్లో ఒకటే ఓవర్ లో 4 పెద్ద సిక్సర్లు కొట్టాడు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ వచ్చి జస్ట్ 11 బాల్స్ లోనే 28 రన్స్ స్కోర్ చేశాడు. ఈ పెర్ఫార్మెన్స్ తో సన్ రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్ అటెన్షన్ ని గ్రాప్ చేసుకున్నాడు. అయితే సన్ రైజర్స్ టీమ్ కి నెంబర్ 7 పొజిషన్ లో ఎవరు ఆడతారు అని చాలా వరకు డౌట్స్ అయితే ఉండేవి. కానీ ఈ పెర్ఫార్మెన్స్ తర్వాత అనికిత్ వర్మకి ఈ పొజిషన్ ఫిక్స్ అయిపోయింది. మరి డెఫినెట్లీ ఈసారి సన్ రైజర్స్ టీమ్ లో ఒక సూపర్ స్టార్ ని చూడబోతున్నాం. మరి కొంతమంది అనుకోవచ్చు, కొట్టింది ప్రాక్టీస్ మ్యాచ్ లోనే కదా, అంత ఎలివేషన్ ఎందుకు అని. ఆఫ్ కోర్స్ ఒక ప్లేయర్ ఎబిలిటీ తెలిసేది ప్రాక్టీస్ మ్యాచెస్ లోనే. లాస్ట్ సీజన్ లో కూడా నితీష్ కుమార్ రెడ్డి ప్రాక్టీస్ మ్యాచ్ లో బిగ్ హిట్టింగ్ చేసి సన్ రైజర్స్ టీమ్ లో ప్లేస్ సంపాదించుకున్నాడు. తర్వాత ఏం జరిగిందనేది మనందరికీ తెలిసింది. సేమ్ లైక్ అనికిత్ వర్మ కూడా ఈసారి సన్ రైజర్స్ టీమ్ లో ఒక బిగ్ థింగ్ అవ్వబోతున్నాడు. సిమిలర్లీ వీళ్ళతో పాటు అభినవ్ మనోహర్ కూడా పవర్ఫుల్ హిట్టింగ్ చేశాడు. వీళ్ళతో పాటు సచిన్ బేబీ ఒక 49 రన్స్ స్కోర్ చేసి ఇంప్రెసివ్ గా రాణించాడు. వీళ్ళతో పాటు అథర్వ టైడే అండ్ కమిండ్ మెండిస్ డీసెంట్ గేమ్ ఆడారు. మరి ఈ పెర్ఫార్మెన్స్ చూశాక ఈసారి సన్ రైజర్స్ టీమ్ బ్యాటింగ్ ఎంత డేంజరస్ గా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. 7th అప్డేట్, ఈ మంత్ మార్చి 23rd న సిఎస్కే టీం ముంబై ఇండియన్స్ తో చబక్ లో మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ కి సంబంధించిన టికెట్స్ ని మార్చి 19th న అంటే ఈ రోజు మార్నింగ్ 10:15 AM కి లైవ్ లో పెట్టబోతున్నారు. ఇక టికెట్స్ యొక్క ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ ప్రైస్ 1700 రూపాయలు అయితే ఉంది. అండ్ ఆ తర్వాత 2500, ఆ తర్వాత 3500, ఆ తర్వాత 4000 అండ్ ఆ తర్వాత 7500 రూపీస్ అయితే ఉంది. ఇక ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే డిస్ట్రిక్ట్ ట్యాబ్ లో అవైలబుల్ లో ఉంటాయి. అలానే సిఎస్కే టీం మార్చి 28th న ఆర్సీబీ తో మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ కూడా చపక్ లోనే ఉంటుంది. 8th అప్డేట్ చూసుకుంటే ప్రతి సీజన్ స్టార్టింగ్ ముందు ఆర్సీబీ ఒక ఈవెంట్ ని జరుపుకుంటారు. అండ్ అదే అన్బాక్స్ ఈవెంట్. అయితే ఈ సెరమనీలో ఆర్సీబీ వాళ్ళ కొత్త జెర్సీని రివీల్ చేస్తారు. మరి ఈసారి కూడా ఆర్సీబీ టీం ఈ అన్బాక్స్ ఈవెంట్ ని ఒక పండగలా జరుపుకున్నారు. మరి ఈ ఈవెంట్ జరిగిన హైలైట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి స్టార్టింగ్ ఆఫ్ ది సెరమనీలో ఆర్సీబీ బ్యాటర్స్ అంతా 6 హిట్టింగ్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్క ఆర్సీబీ బ్యాటర్ కూడా క్రౌడ్ లోకి సిక్సర్స్ అనేది కొట్టారు. ఆఫ్టర్ దట్ ప్రతి ఒక్క ప్లేయర్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి ఈసారి స్క్వాడ్ ని ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఇంట్రడ్యూస్ చేశారు. అలానే విరాట్ కోహ్లీ చేతుల మీదుగా కెప్టెన్ రజత్ పడిదర్ కి ప్లాక్ అనేది ప్రెజెంట్ చేశారు. మరి రజత్ పడిదర్ 2021 సీజన్ నుండి ఆర్సీబీ టీం కి ఆడుతున్నాడు. అలానే ఈసారి టీం కి కొత్త కెప్టెన్ గా వచ్చాడు. మరి ఈసారి ఇతని లీడర్షిప్ లో ఆర్సీబీ కొత్త ఎరలోకి ఎంటర్ అవబోతుంది కాబట్టి సో దట్స్ వై ఈ ప్లాక్ ని ప్రెజెంట్ చేశారు. ఆల్సో చాలా మంది జాస్ సజలుడు ఇంజరీ పైన కామెంట్ చేస్తూ ఉన్నారు.
ఇతనైతే ఆర్సీబీ క్యాంప్ లో జాయిన్ అయ్యాడు అండ్ రీసెంట్ అన్బాక్స్ ఈవెంట్ లో కూడా పార్టిసిపేట్ చేశాడు. అలానే కరెంట్లీ ఆర్సీబీ టీమ్ లో మిగతా ఏ ప్లేయర్స్ కి కూడా ఇంజురీ కన్సల్ట్స్ అయితే లేవు. అందరూ ఫుల్లీ ఫిట్ గానే ఉన్నారు. ఆల్సో ఈసారి ఆర్సీబీ టీం కేకేఆర్ తో కలకత్తాలో ఓపెనింగ్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ కి సంబంధించిన ప్రివ్యూ వీడియోని నేను మరో 2 days లో అప్లోడ్ చేస్తాను. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఐపీఎల్ పై వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. మన ఛానల్లో రెగ్యులర్ గా ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ అండ్ రివ్యూ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.